వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా మన్యం ప్రాంతం ఇప్పుడు పులి భయం గుప్పిట్లో ఉంది. గత కొన్ని నెలల పాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి ప్రయాణిస్తూ వేల కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న ఓ పెద్ద పులి ఇప్పుడు దేవీపట్నం మండలంలో మారణకాండ సృష్టించింది. ఒకే ప్రాంతంలో ఉండకుండా కొత్త ప్రాంతాలకు అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న ఈ పులికి అటవీ శాఖ అధికారులు ఎక్స్ప్లోరర్ అనే పేరునైతే పెట్టారు. ఆ ఎక్స్ప్లోరర్ ఇప్పుడు దేవీపట్నం మండలం కొత్త వీధి గ్రామంపై పంజా విసిరింది. తాజాగా దేవీపట్నం మండలం కొత్త వీధి గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురిచేసింది. సాధారణంగా పులి ఆకలి వేసినప్పుడు ఒక జీవిని వెంటాడి తింటుంది, కానీ ఈ ఎక్స్ప్లోరర్ పులి ప్రవర్తన భిన్నంగా ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఒకేసారి 3 దూడలపై దాడి చేసి హతమార్చింది. గిరిజనులు తమ పశువులను ఉంచే చేను మకాంలోకి ప్రవేశించిన పులి అత్యంత క్రూరంగా వాటిని చంపేసింది. అంతేకాకుండా ఒక గేదెను కూడా అడవిలోకి లాక్కెళ్ళినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున తాము లేచి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న పశువులను చూసి తామంతా కూడా భయంతో వణికిపోయామని అక్కడ స్థానికంగా ఉన్న పశువుల యజమానులు అయితే చెబుతున్న పరిస్థితి. అసలు ఈ పులికి ఎక్స్ప్లోరర్ అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు దీని వెనుక ఒక ఆసక్తికరమైన మరియు భయంకరమైన ప్రస్థానం అయితే ఉంది. అటవీశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ పులి మహారాష్ట్రలోని టిప్పేశ్వర్ అభయారణ్యం నుండి బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. సుమారుగా 2000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన ఈ పులి ఛత్తీస్గఢ్ మీదుగా మన ఆంధ్రప్రదేశ్ మన్యంలోకి ప్రవేశించింది. ఒకే చోట స్థావరం ఏర్పాటు చేసుకోకుండా నిరంతరం కొత్త అటవీ మార్గాలను అన్వేషిస్తూ ఈ ప్రయాణిస్తుంది ఎక్స్ప్లోరర్. కాబట్టి అధికారులు దీనికి ఎక్స్ప్లోరర్ అనే నామకరణం చేశారు. వేల కిలోమీటర్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఎన్నో వాగులు, వంకలు, చివరికి గోదావరి నదిని కూడా దాటింది. రంపచోడవరం ప్రత్తిపాడు మీదుగా మరలా దేవీపట్నం ఏజెన్సీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కొత్త వీధి మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఎటు చూసినా పులి భయమే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు రోజుకి ఒక పశువును వేటాడుతూ అడవి అంచున తిరిగిన పులి ఇప్పుడు ఒకేసారి 3 జీవాలను చంపడం చూస్తూ ఉంటే అది ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతూ ఉంది అని గిరిజనులు వాపోతున్నారు. పొలాలకు వెళ్ళాలన్నా, పశువులకు మేత తీసుకువెళ్లాలన్న ప్రాణభయంతో వెనుకంజ వేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు పులి నుండి తమ ప్రాణాలను కాపాడాలని గిరిజనులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి అడుగుజాడలను సేకరించారు. తాజా దాడుల నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారం ఉన్నందున ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని టపాసులు పేలుస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ సిబ్బంది గస్తీని కూడా పెంచారు. వేల మైళ్ళ ప్రయాణం చేసిన ఈ ఎక్స్ప్లోరర్ ఇప్పుడు ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకుంటుందా లేక తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందా అనేది ఇప్పుడు మిస్టరీగానే మారింది. ఏది ఏమైనా గిరిజన పల్లెల్లో నెలకొన్న ఈ భీతి తొలగిపోవాలంటే అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ పులి కొత్త వీధి సమీపంలోని ఒక కాలువ ఒడ్డున ఈ పులి సేద తీరుతుందని, ఎండలు మండుతూ ఉండడంతో నీటి లభ్యత ఉన్న ఈ ప్రాంతానికి అంటే ఈ కాలువ ప్రాంతానికి పులి స్థావరంగా మార్చుకున్నందుకు తెలుస్తుంది. అటవీశాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. ఎక్కడికెక్కడ నిఘా పెంచి పులి కదలికలు నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. అలాగే మత్తు గన్నలతో రెడీగా సిబ్బంది కూడా ఏ క్షణాన దానిపైన మత్తు ప్రయోగం చేసే విధిగా అయితే మాత్రం సిబ్బంది రెడీగా ఉన్నారు. పులి మళ్ళీ జనావాసాల్లోకి రాకుండా అటవీ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. పులిని బంధించే విషయంలో అటవీ శాఖ అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఈ సమయంలో పులిని బంధించడానికి చేసే ప్రయత్నాలు దాని ప్రాణానికే ప్రమాదమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధిక వేడి వల్ల పులి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అందుకే అటవీ శాఖ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అదే సమయంలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ అత్యంత సురక్షితమైన మార్గంలో దానిని అడవిలోకి పంపాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.